బాలు అయితే మీనాని సైగ చేసి పిలుస్తూ ఉంటాడు. తను ఎంతకీ పలకకపోవటంతో చాలా చిరాకు వచ్చి చాలా గట్టిగా అయితే సైగ చేసి పిలుస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న మీనా అయితే ఎవరబ్బా అని చెప్పేసి అయితే పక్కకు తిరిగి చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న బాలుని చూసి ఏంటి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న బాలు అయితే పక్కకి రా అని చెప్పేసి అయితే సైగ చేసి మరీ పిలుస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న మీనా అయితే అక్కడికి వచ్చి ఏంటి ముళ్ళ కంప, ఈ గుడిలో ఎలాగైనా పిలుస్తారు, ఎలాగైనా ఉండాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న బాలు అయితే నా భార్యను నేను ఎలా పిలుచుకుంటే ఏమి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న బాలు అయితే ఒక చీరను తీసి మీనాకు చూపిస్తూ ఉంటాడు. ఇదిగో ఇది నీకోసమే, తీసుకొని వెళ్ళి కట్టుకో అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మీనా అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఏంటి నా కోసం నువ్వు తెచ్చావా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న బాలు అయితే అవును నీకోసమే ఈ చీరను ప్రత్యేకంగా తెచ్చాను, నువ్వు కట్టుకుంటే చూడాలని ఉంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న మీనా అయితే ఆ చీరను తీసుకొని వెళ్ళి గుళ్ళో అయితే కట్టుకొని బయటకైతే వస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న బాలు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి మీనా ఇంత ఇంత అందంగా ఉంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు. తన కన్ను ఆర్పకుండా అయితే మీనాను అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో మీనా అయితే పైనుండి కిందకి దిగి వస్తూ ఉంటుంది. అది చూసిన బాలు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా చూస్తూ ఉండిపోతాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.